విజయనగరంలో ఈ నెల 22న వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ జయంతి జరపబడుతుందని ప్రాజెక్ట్ చైర్మన్ మడిపల్లి వెంకటాచలం తెలిపారు. ఇవాళ దేవాలయం ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో చలం మాట్లాడుతూ హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటల నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, 1,00,000 తమలపాకులతో అర్చన నిర్వహించబడనని చెప్పారు. ఉత్సవ కమిటీ చైర్మన్ జిఎస్ గుప్తా మాట్లాడుతూ సాయంత్రం 5 గంటలకి చిన్నారులతో సింధూరార్చన, 27 రకాల పిండి వంటల సమర్పణ ఉంటుందన్నారు. తర్వాత 1,00,000 తమలపాకులతో అర్చన, తర్వాత హోమం, తదనంతరం 11 గంటలకి ప్రసాద వితరణ జరుగుతుంది. భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవాధ్యక్షులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, మళ్ళీ అధ్యక్షులు పెంటపాటి విజయరామి గారు సూచనలు సలహాల మేరకు చేయడం జరుగుతుంది. సాయంత్రం పిల్లలతో సింధూరార్చన చేయించి 27 రకాల పిండి వంటలతో నైవేద్యం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. కావున భక్తులు 50 మందిని ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేయొచ్చు. జై జై శ్రీరామ్. శ్రీరామభక్త హనుమన్ జై. ఎన్సిఎస్ రోడ్లో గల శ్రీనివాస నగర్లోని వేచేస్తున్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం 22